యెహోషువ రాసిన గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. చాలు చాలు చాలు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. ఈరోజు మనకిచ్చిన అంశం ఏంటంటే భయం గుప్పిట్లో నుండి విడుదల అనే అంశం ఇచ్చాము. భయం గుప్పిట్లో నుండి విడుదల. ఇలా గుప్పిడి మనం మూసేసామనుకోండి, మన గుట్టంతా ఎందుకు ఉండిపోతుంది అన్నమాట. ఈ గుప్పిడికి అంత బలం ఉంది. ఈ గుప్పిట్లో ఏం దాగుందంటాడు? ఏం దాగుంది? భయం దాగు. భయం దాగు. భయం అనే గుప్పిట్లో నుండి విడుదల చేయడానికి ఆ యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఈ గుప్పిడి అనేటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకున్నటువంటి జీవితం అంతా కూడా ఈ గుప్పిట్లో దాచబడి ఉంది. ఈ సంగతి అంతా తెలుసు అంటాడు ఒక ఆయన, ఈ సంగతి అంతా తెలుసమ్మా అంటాడు ఇంకొక ఆయన, ఈ సంగతి అంతా కూడా నా గుప్పిట్లో ఉందంటాడు. అంటాడా? కుమారి అంటాడా? అంటాడు, మా గుప్పిట్లో ఉంది. నేను నోరు తెలిసానా, ఈ గుప్పిలు విప్పానా, నీ బతుకంతా బజార్ పాలు అయిపోతా అంటాడు. అప్పుడు మనకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఏం కలుగుతుంది? మనకి భయం కలుగుతుంది. అలాగే భయం అనే గుప్పిట్లో నుండి విడుదల ఎలాగో పొందుతుంది, విమోచన ఎలాగో మనం పొందుతాం అనేది కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ భయం అనేటటువంటిది ఎక్కడ పుట్టింది? ఎవరు చెప్పగలరు? ఈ భయం అనేటటువంటిది ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎందుకు పుట్టింది? ఆలోచించండి. శ్యామగాని చెప్తుందా? అది మొట్టమొదట ఎక్కడి నుండి వచ్చేది భయం అనేటటువంటి మాట దీని ఆది కాండం చూసాను. ఆది కాండము 3వ అధ్యాయము 9-10 వచ్చిన చదవలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని అడుగగా, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉండిని కనుక భయపడి దాగుకొంటినను. నీ స్థలమును విన్నాను కనుక నాకు ఏం కలిగింది? భయం కలిగింది. అక్కడ ప్రారంభమైంది భయం. కొన్ని కాపములు అంతా ఎప్పుడో యేసు పుట్టినప్పుడు, అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల పూర్వము భయం అనేటటువంటిది ఈ లోకానికి వచ్చింది. ఎవరి ద్వారా? ఆదాము యొక్క అజ్ఞాతిక్రమం వలన, ఆదాము చేసినటువంటి అమ్మ చేసినటువంటి పాపము వలన ఈ లోకానికి భయము వచ్చింది. అప్పటి నుండి ఈ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? భయముతో జీవిస్తూ ఉన్నాడు. ధైర్యం కంటే భయమే ఎక్కువ మనుషులు కనపడతా ఉన్నాడు. ఏమండి? పాము చూస్తే భయం, దేవుడు చూస్తే భయం,
కాలువ చూస్తే భయం, చెరువుని చూస్తే భయం, జ్వరం వస్తే భయం, దగ్గు వస్తే భయం, హాస్పిటల్ అంటే భయం, జైలు అంటే భయం, శ్మశానం అంటే భయం, చావు అంటే భయం. ఎట్లా మనం బతికేది? మనం బతికేది ఎలాగండి? భయం అనేది వాడు ఎవరు లేరు. భయములో నుండి ధైర్యాన్ని పుట్టించేటటువంటి దేవాది దేవుడు యెహోషువ అన్నాడు. ఏమన్నాడండి? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జయము. దేవుడు మనకి ఇచ్చేటటువంటి గొప్ప బలం ఏంటంటే ధైర్యం. కనుక మనం భయపడేటటువంటి అవసరం మనకు లేదు. భయానికి మనము తాగించేటటువంటి పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే భయములో నుండి, భయం అనే దుప్పిటిలో నుండి విడుదల కలిగి చేయడానికి దేవుడు మనకు అండగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో భయపడకుండా ఉన్న వారిని చూస్తూ ఉన్నాము. భయపడలేదు వారు. భయంకరమైనటువంటి రాజాజ్ఞ వారి ముందు ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి శాసనం వారి ముందు ఉన్నప్పుడు వారు భయపడలేదు. లోకానికి భయపడే వాళ్ళు ఉన్నాము. ఎవడన్నా మనం కొంచెం మనకంటే బలంగా ఉన్నవాడు ఎవడైనా మన మీదకి వస్తే మనం భయపడుతూ ఉంటాం. పొలాలు కాదు, ఇలా స్థలాలు కాదు, డబ్బులు కాదు, ఆస్తి తగాదాలు కాదు, ఏదో ఒకటి స్పేచి వచ్చినప్పుడు మనకి భయం దొరుకుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్ కాదు, పెద్దలు తగ్గు వెళ్తారు. ఎప్పుడు మనం తగ్గులో కూర్చోలేదు, తగ్గుకి వెళ్తాం, కూర్చుంటాం. అక్కడ చిన్నతనం, సిగ్గుచేటు, అవమానకరం. కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది, అవమానకరం. తెలుసుకోవడం మనకు కనపడతా ఉంటాం. ఎంతో భయంగా నవ్వుతూ ఆ పనులు ముగించుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆదాములో నుండి వచ్చినటువంటి ఈ భయము తరాలు మారినా, యుగాలు మారినా, జగజగాలు మారినా, ఈనాటికి మానవుడు భయపడుతూనే ఉంటాడు. గర్భిణీ స్త్రీ ఉందనుకోండి, ఆమెకు ఎంతో భయం. ఆమె అరుస్తూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే, ఆ డెలివరీ ఎప్పుడు అవుద్దో, ఎలా అవుద్దో, ఆపరేషన్ పడుతుందా లేక మామూలుగా అవుద్దా అనేటటువంటి ఆలోచనతో కుటుంబం ఉన్నప్పుడు, ఆ భయంతో ఉన్నటువంటి ఆ గర్భిణీ స్త్రీతో పాటు ఆ కన్న తల్లిదండ్రులు, ఆ ఇంటి వాళ్ళందరూ కూడా భయంతో ఏడుస్తారు, దిగులుతో ఏడుస్తారు, జడుస్తారు. సుఖంగా ఉంటుందా, సుఖంగా కాంతి జరుగుతుందా, తల్లి బాగుంటుందా, బిడ్డ బాగుంటుందా? డాక్టర్ చెప్తూ ఉంటాడు, బిడ్డ బాగుంటుందమ్మా, తీసేసి గర్భిణీ సంఖ్యలో తీసామంటాడు. ఎంత భయమో ఆ కుటుంబాలు. బిడ్డ పుట్టలేక ఆ గర్భశక్తి తీసేస్తే, బిడ్డ బతికితే తల్లి బతకదంటాడు డాక్టర్. ఒక డాక్టర్ అంత ప్రమాదకరమైన కాంతులు ఉంటాయి మానవ జీవితంలో. చెప్తున్నాను నేను, భయమే. ప్రతి విషయంలో ఏదో ఒక సమయంలో భయంకరమైనటువంటి స్థితి లేకుండా మనము జీవించలేము. ఈ గుప్పిట్లో ఉంటుంది ఆ భయం. ఈ గుప్పిటని విప్పి అందులో నుండి విడుదల కలుగు చేయడానికి దేవుడు తన బిడ్డలకు అండగా ఉండటానికి లోకానికి వచ్చాడు. శరీరధారి లోకానికి వచ్చినట్లుగా మనం పండుగ చేసుకోబోతూ ఉన్నాం. మనం భయపడే పని లేదు. కారణం ఏంటంటే మన దేవుడు సజీవుడు. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. మాకు బైబిల్ ఏంటండి, ఓ రాజా నువ్వు ఏం చేసినా మాకు బైబిల్ లేదు. మా పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఎవరన్నారు?
ఎవరన్నారు? శత్రుక మిషక్ అబేద్నెగోలు ఒక రాజుగా ఎదిగారన్నమాట. తీరుస దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 వచనం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. షడ్రకు మేషకులు అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు ఈ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా ఈ దేవతలను మేము పూజింపమరియు నీవు నిలువబెట్టిన చిన్న బంగారు ప్రతిమకు నమస్కరింపమరియు తెలుసుకొనుము. రాజుగారికి చెప్తున్నా, తెలుసుకో. ఎంత ధైర్యమండి! రాజుగారి దగ్గర మాట్లాడటం అంటే సామాన్యుడికి సాధ్యమా? అసాధ్యం. సర్వాధికారం కలిగిన వాడు రాజు. జైలు వేయగలడు, ఉరితీయగలడు, చంపించగలడు, బల్యాలతో పొడిపించగలడు, బాణాలతో పుట్టించగలడు. ప్రాణాన్ని తీయటానికి సర్వాధికారం కలిగించుకుంటున్నాడు రాజు. ఆ బబులోను దేశం అంతా కూడా ఆయన సర్వాధికారి. ఒక బొమ్మను పెట్టాడు, ఆ బొమ్మను నమస్కారం చేయమన్నాడు. అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ సాష్టాంగ పడుతూ ఉన్నారు. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి ఈ శత్రుక మిషక్ అబేద్నెగోలు మేము నమస్కారం చేయమంటూ ఉన్నాం. నాకు చింత లేదు. ఒకవేళ మమ్మల్ని అగ్నిగుండంలో పడవేస్తామో పడవేయడానికి నీ దగ్గర సైన్యం ఉంది, సైనికులు ఉన్నారు, మాకు చింత లేదు. మేము నమ్మిన దేవుడు ఆ అగ్నిగుండంలో తప్పించడానికి సమర్థుడు. నీ రాజాధికారం ఉంటే ఉండొచ్చాయి ఆ రాజా, కానీ మా ప్రాణాలను తీయటానికి నీకు హక్కు ఇదే. మా దేహం పైన, మా శరీరం పైన, మా జీవితాల పైన నీకు అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ మా ప్రాణదానం చేసినటువంటి ఈ ప్రాణాన్ని తీయటానికి నీకు అధికారం లేదు. ఈ గడిచిన బృందభవనం తప్పించడానికి మేము నమ్మని దేవుడు గొప్పవాడు. ఎంత ధైర్యం! భయం లేదు. రాజుగారి మాటలు, రాజుగారి శాసనాన్ని వాళ్ళు ఏం చేశారంటే లెక్కలేదు, కాలు పెట్టించే మా పక్షముగా దేవాది దేవుడు ఉన్నాడు. మా పక్షముగా సర్వోను జరిగినటువంటి యెహోవా దేవుడు ఉన్నాడు. ఆయన తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, మమ్మల్ని తప్పించకపోయినా, మేము మాత్రము ఆ విగ్రహానికి మొక్కం. అది నువ్వు తెలుసుకో, అది నువ్వు తెలుసుకో. నీకు అర్థం అయ్యేటట్టుగా నేను చెప్తున్నా. ఎంత గొప్ప ధైర్యం! రాజుకు భయపడినటువంటి భక్తి, రాజాలకు భయపడి జయిస్తున్నటువంటి స్థితి లేనటువంటి భక్తులు శత్రుక మిషక్ అబేద్నెగోలు. మాకు చింత లేదయ్యా. చాలామంది మా జీవితాల్లో ఏదైనా కొంచెం సమస్య వచ్చినప్పుడు మనాన్ని పెట్టుకొని తోడుకుంటాం. ఏమా నిజమా? మనాన్ని పెట్టుకొని తోడుకుంటాం. ఏంటి సమస్య? ఏంటి? వివాహ సమస్యల, అనారోగ్య సమస్యల, కుటుంబ సమస్యల, ఏ తగాదాలు ఏదొచ్చినా కూడా కొంతమందికి నిద్ర పట్టదు. అదొక ఆందోళన, అదొక కలవరం. యెహోషువ కూడా అదే ఆందోళన. యెహోషువ కూడా అదే ఆందోళన. మోషే చనిపోయాడు, మోషే మరణించాడు. 180 సంవత్సరాల వయసులో చనిపోయాడు మోషే. ఇక ఎవరు దీనికి సమర్థుడు?
ఇస్రాయేల్ జనాంగాన్ని ఏంటిరా మీరు ఏంటి చెప్పాను ఇంతగా చెప్పానా చెప్పాను ఇంతగా మాట్లాడుతాయా అన్నా సమర్థుడు మా దేవుడు అనేటటువంటి గొప్ప సాక్ష్యాన్ని యెహోషువ ఇచ్చాడు. చంపేయడు మోషే. ఇశ్రాయేలు జనాంగము ఇటువంటి వాళ్ళు మూర్ఖులు. చెప్పిన మాట వినేవాళ్ళు కాదట. దేవునికి భయపడే మనస్తత్వం లేనటువంటి వాడు ఇశ్రాయేలు జనాంగం. మోషేను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు. నీళ్ళు లేకపోతే, ఆహారం కాస్త లేట్ అయిపోతే చాలా ఇబ్బంది పెట్టారు మోషేని. ఐగుప్తు దేశంలో మేము మా పిల్లలు మా భార్యలందరూ కూడా మాంసం తినేవాళ్ళు. ఎప్పుడు కూడా మాంసాహారం లేకుండా ఎప్పుడు మేము భోజనం చేయలేదు. సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అంటున్నారు వాళ్ళు. సుఖంగా ఉన్నారు వాళ్ళు. ఫరో చక్రవర్తి వాళ్ళని సుఖంగా ఉంచాడని ఐగుప్తేశ్వరుడు సన్నిధినానికి దేవుడి బిడ్డలని చాలా ఇబ్బంది పెట్టాడు. వెట్టి చాకరీ చేశాడు. ఇటుకలు మట్టి తొక్కించాడు. మట్టి ద్వారా ఇటుకలు పేర్పించాడు. ఇటుకల్ని కాల్పించాడు. కాల్చబడి ఇటుకలతో ఇల్లు కట్టించుకున్నాడు. ఎంతో సాగి చేశాడు. చచ్చిపోదాం పరిస్థితికి వచ్చేసారు ఇస్రాయేలు జనాంగం. వారిని వినిపించడానికి మోషే ద్వారా అరణ్య మార్గంలో కణాలకు వెళుతూ ఉంటే మార్గంలో కొంచెం అన్నం లేచండి, కొంచెం మంచినీళ్ళు తాగడం. అరణ్యం కదా, ఎక్కడ దొరికి మంచినీళ్ళు లేచండి. తల్లిపడ్డారు మోషే వల్ల. అని ఉండగా మేము మా పిల్లలు భార్యలందరూ కూడా బ్రహ్మాండం ఉన్నాము, మాంసం తిన్నాము, అడ్డున్నాము, ఎద్దున్నాము. మమ్మల్ని సాగు పట్టడానికి ఎక్కడ తీసుకొచ్చావాళ్ళు? ఎంత బాధపడుతుంటాడు మోషే. అమ్మా నాకు బాధ ఉంది కదా, నాకు బాధ ఉంది. రిటైర్ అయిపోయినాయి కానీ బాధ ఏంటి? మీరు టయానికి రాకపోవడమే నా బాధ. టయానికి రాకపోవడమే నా బాధ. పిలుచుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటి చేసినప్పుడు పిలుచుకున్నవాడిని. ఇంటికి తిరిగి అన్ని చేసుకుని ఇంటికి తిరిగి అమ్మ తల్లి అయ్యాలండి టైం అయిపోయింది రండి రండి అని పిలుచుకుంటూ ఉండేవాడు. నన్ను చూసి అసలు మొదలుపెట్టేవాడు. నన్ను చూసి పక్కకు మొదలుపెట్టేవాడు. నన్ను చూసి కోడి మాంసం తిరిగేవాడు ఉన్నారు ఊళ్ళోకి వెళ్ళిన పాటి. నాకు ఎక్క బాధ ఉంది. దేవుడి దయ వల్ల నేను వెళ్ళిపోయాను, ట్రాన్స్ఫర్ అయిపోయాను. మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చి మళ్ళీ అంతే పని. మళ్ళీ పిలుచుకోవటమే. దేవుడి దయ వల్ల చక్రవర్తి గారి యొక్క కృషి వల్ల మీరందరూ గాడిలో పడ్డారు, లైన్లో పడ్డారు. పర్వాలేదు అనుకుంటున్నాను నేను. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఏ వాళ్ళతున్నాను? మొదటి వాళ్ళు, రెండో వాళ్ళని అప్పటి పెద్దలు చక్రవర్తి గారు. మళ్ళీ పిలుచుకో మొట్టమొదటి వచ్చింది నాకు. మళ్ళీ పర్వాలేదులే, లైన్లో పడ్డారు, వస్తున్నాడు కదా అనుకున్నాను నేను. మళ్ళీ మొట్టమొదటి నేను ఎట్లా పిలుచుకున్నవాడిని. అయ్యా రండి, అమ్మ రండి, టైం అయిపోయింది, పరకబడ్డవాడు రండి, త్వరగా రండి, పిలుచుకోవడం ఎక్కువైపోయింది. ఆ బాధ నాకు ఉన్నాయి. ఆ బాధ కలిగి చేయకూడదు. 9:30 కల్లా రెడీగా ఉండిపోతాడు వీడు. అలాగే పాటలు పాడటం 10ంటికి 10 అవటం కానీ నిలబడి దేవుడికి స్తుతి చెల్లుతూ ఆరాధన ప్రారంభం చేసుకోవాలి. నేను మీకు చెప్పుకున్నాను. మోషే కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఎంతో బాధపడ్డాడు. రాళ్ళు కూడా తీసుకున్నారు పట్టడానికి. బండలో నుండి నీళ్లు రప్పించాడు మోషే ప్రార్థన చేసి. అలాంటి మహనీయుడు చనిపోయిన తర్వాత యెహోషువ అనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ మాట వినగలరని యెహోషువకు తెలుసు. మోషేను కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారని యెహోషువకు తెలుసు. ఎన్ని వేలులు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా, వారి కొరకు త్యాగం చేసినా
వాళ్ళు మూర్ఖులు అని యెహోషువకు తెలుసు. అయినా కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ సత్సావహించి వారి నాయకుడయ్యాడు. ఈ నాయకుడు అయిన తర్వాత ఇంకా ఏమైనా ఇస్రాయేల్ జనాంగాన్ని గురించి బాధపడుతున్నాడేమో, వాళ్ళు విసిస్తారేమో, వాళ్ళు మాట వినకుండా ఆయన్ను ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి ఆలోచన యెహోషువలో ఉందేమో. అందుచేత దేవుడు అంటున్నాడు యెహోషువతో, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, జయము, నేను తోడుగా ఉన్నా. భయపడేటటువంటి పిల్లలందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. శబ్దక మిషిత పెద్దగోడుకు దేవుడు తోడుగా ఉన్నందు చేత రాజు వారిని ఖండించి అగ్నిగుండములు పడదోయబడినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? అగ్నిగుండములు పడదోయబడినప్పుడు అమ్మ కాలిపోయారా, మసైపోయారా? ఏం చేస్తారంటే పాటలు పాడవచ్చు, నాట్యం చేస్తూ ఉంటే వారితో వాళ్ళు ఇంకొక వ్యక్తి ఉన్నాడంట, 4వ వ్యక్తి. అది చూచారు సైనికులు, రాజుగారి చెప్పారు. అని మనం అగ్నిగుండంలో వేసిన వాళ్ళు ముగ్గురే కదా, నలుగురు యువకులు కనపడతారు. వెంటనే బయటకు తీసేయండి, నువ్వు చెప్తారు ఆజ్ఞాపించారు. వాళ్ళు బయటకు తీసిన తర్వాత ఆ వేసేటప్పుడు ఆ వేడికి కొంతమంది చచ్చిపోయారు, తీసేటప్పుడు ఆ వేడికి కొంతమంది చచ్చిపోయారు. దేవుని యందు భయము కలిగిన బిడ్డలు సజీవులుగా ఉన్నారు. హల్లెలూయా, సజీవులుగా ఉన్నారు. శత్రుకు విషయంలో అంటున్నాడు రాజుగారు, ఓ శత్రుకు విషయంలో నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. నువ్వు నమ్మిన దేవుడికి అసాధ్యమైనటువంటి ఏ దేవుడు లేదు. దేవుని బిడ్డలను ధైర్యపరుచుకోవాలి మన దేవుడు. ఈ పండుగ కాలంలో చాలా కుటుంబాల్లో తెగులు ఉంది, భయం ఉంది. ఇదివరకు నేను పనిచేసిన కాలంలో చాలామంది డబ్బులు లేక శబ్దం అనుకుంటారు, ఇల్లు అనుకుంటారు. అప్పుడు గాడితో ఇల్లు అనుకునేవాడు. మన తంతనంతా కూడా గుడి కూడా తాజాలు కొంప గచ్చు కాదు, మట్టితో. గోడలు కూడా మట్టి గోడలే. దాని పెద్ద సాగి ఉండేది. పని కట్టుకున్న ఆడవాళ్ళు ఆ 2-3 రోజులు ప్యాక్ తీసుకొచ్చి, భోగి తీసుకొచ్చి ఆ గోడలకు పేద పోసి అలికి ముగ్గులు పెట్టి పండుగ చూసుకునేవాడు. పండుగ వస్తుందయా, ఎట్లాగయా అనేటటువంటి దిగులు వాళ్ళకు ఉండేది, భయం ఉండేది. నలుగురు కలుపుకునేవాడు, ఇంకొకరు కలుపుకునేవాడు. ఐక్యతగా ఆ మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆ భయం పోగొట్టుకొని పండుగ చేసుకునేవాడు. ఇప్పుడు ఆ భయం లేదు మనకి. సున్నులు వేయాలి, అడుక్కోవాలి, ముద్దులు వేయాలి, ఏదేదో చేయాలన్న దిగులు మనకు లేదు. అన్నీ కూడా కూర్చుకున్నాము. దేవుడు ఆ గొప్ప కృప ఇచ్చాడు. యెహోషువ అంటున్నాడు, దేవుడు నిబ్బరం కలిగి నెమ్మదిగా రాదంటున్నాడు. ఓ శత్రువు చూసి నిన్న దేవుడు గొప్పవాడు. భయములో నుండి, ఆ గుప్పిటలో నుండి ఆయన మనకు విడుదల, విమోచన కలుగు చేయవాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, దేవుడికి భయపడిన వాడు, రాజు భయపడకుండా ఉన్నవాడిని. ఇంకొక ఆయన చూద్దాం మనం. దానియేలు గ్రంథంలోనే 6వ అధ్యాయము 7వ వచనం చదువుతాడు. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము సిద్ధపరచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు ఈ యుద్ధమని ఏ దేవుని యుద్ధమైనను మానవుని యుద్ధమైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారం
శాసనం తయారైంది. దేవుడు ప్రార్థన చేయకూడదు. ఎవరికైనా అవసరమైతే ఎక్కడ చేయాలా? మనవి ఎవరు చెప్పుకోవాలండి? ఎవరు చెప్పుకోవాలి? రాజుగారిని చెప్పుకోవాలంట. దేవుడికి చెప్పకూడదు, ప్రార్థన చేయకూడదు. ఎంత భయంకరమైన శాసనం అది. ఎన్ని రోజుల దాకా అమ్మా? 30 రోజుల వరకు ఆ ఊళ్ళో ప్రార్థన లేదు. 30 రోజుల వరకు ఎవరు గుడికి వెళ్ళే పని లేదు. 30 రోజుల వరకు దేవుని వాక్యం చెప్పడానికి వీలు లేదు. ఇది ఒక శాసనం. శాసనం తయారు చేయించి ఆ రాజ్యంలో వీధులలో చార్జెట్ వేయించారు. రాజుగారి శాసనం ఈ రకంగా ఉండేది. ఎవరికైనా ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, చెప్పుకోని అనిపించినా దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. మనిషి దగ్గరికి, ఎవరో మనిషి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నారు అని శాసనం తయారు చేశారు. తన ఉత్తరమా 10 వచ్చిన ఇట్టి శాసనము సంతకము చేయబడిందని దానియేలు తెలుసుకున్నను. అతను ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఎంత గొప్ప భక్తుడండి దానియేలు. ఎంత గొప్ప భక్తుడు దానియేలు. దానియేలు గురించి ఆ శాసనం తయారు చేశారు. అసూయపడు శత్రువుడు 30 రోజుల్లో ఆ శాసనం విన్నాడు. ఎలా ఉండాలి శాసనం అనుకున్నాడు దానియేలు. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ఎన్నిసార్లు చేస్తాడు? రోజుకి 3 సార్లు రోజుకి ప్రార్థన చేసి అలవాటు మనకున్నా. ఏమా రోజు ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు చెప్పండి మీరు. భారతీయ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? మంజుని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? స్వప్నాన్ని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? 14 సార్లు. ఒకసారి 14 సార్లు పెట్టి మర్చిపోయింది. ఒకసారి ఎక్కువ 14 సార్లు అక్కడ చేస్తారా బాబా అనుకోండి. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాయి. ఎంతమంది రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? యేసునప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు? అయ్యా 3 సార్లు. ఎప్పుడెప్పుడు? పొద్దున్నే టిఫిన్ చేసినప్పుడు. అంతేనా? మధ్యాహ్నం భోజనేటప్పుడు, మళ్ళీ రాత్రి భోజనేటప్పుడు లేదా అమ్మా? భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఆ భోజనం మన ముందుకు వచ్చిందంటే దానికి ఎంత చరిత్ర ఉందండి. అన్నం ఉంది, అది ఎట్లా వస్తుంది? కూర ఉంది, అన్నం ఒకటే కానీ కూరలో ఎదురుతుంది. ఎన్నో కలుస్తాయి. ఎన్నో 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 చాలా పదార్థాలు, ఆ దినుసులు, నూనె, అల్లం, వెల్లుల్లిపాయలు, ఇంకా కారం, ఉప్పు ఇవన్నీ కలిసి ఇంకా ఎన్నెన్నో మసాలా వేసి కొన్ని కూరలు ఉంటాయి. అన్ని కలిస్తే కానీ కూరలు. అవన్నీ పండించడానికి ఒకటే పండించదు. ఉప్పు తయారవుతుంది అనుకోండి, ఒకటి వల్ల ఉండదు. దానికి ఒక జనాంగం ఉంది. ఉప్పు సముద్ర తీరాలలో పచ్చిమిరపకాయలు వేస్తాం, దాన్ని పండించోడు ఒకడు ఉన్నాడు. ఉల్లిపాయలు వేస్తాం, దాన్ని పండించోడు ఒకడు ఉన్నాడు. నూనె వేస్తాం, దాన్ని తయారు చేసేవాడు ఒకడు ఉన్నాడు. మాంసం, చింతపండు, సారు, ఏదేదో ఒక్కోదానికి ఒక్కొక్కరు రైతు ఉంటాడు. అంతమంది తయారు చేసింది మనం ఏం చేద్దాం? కొనుక్కొని అది కాదు కొనుక్కొని కూర తయారు చేసుకొని ఆ అన్నంలోకి తింటే కాస్త ఆరోగ్యంగా ఉంటే కడుపు నిండుతుంది మనకి. ఆ ఆహారం మనం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళందరి కోసం ఒక నిమిషం ప్రార్థన చేయాలి. ఎంతోమంది పండించినటువంటి పంట ఫలితంగా ఈ కూర వచ్చిందయ్యా, ఈ ఆహారం వచ్చిందయ్యా,
తింటూ ఉన్నాను, నా కడుపు నొప్పి రాకుండా, అజీతి చేయకుండా, విరోధంలో అవ్వకుండా కాపాడు స్వామి. అడుగుదల శక్తి ప్రభు అని ప్రార్థన చేయడానికి దేవుడు అవకాశం మనకి ఇచ్చాడు. కనుక మానవ జీవన విధానంలో మనము చర్యక గసలక ఉండటానికి దేవుడు ఆ ధైర్యాన్ని, ఆహారాన్ని మన పైన అందిస్తూ ఉన్నాడు. దాని ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. కనుక మనం కూడా మనకి అవకాశం కుదిరినప్పుడు ప్రార్థన చేసి అలవాటు మనం చేసుకోవాలి. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేయటం చూసి రాజుగారికి చెప్పారు కొంతమంది సత్యులు. 30 దినాల వరకు ఎవరు కూడా రాజుగారికి తప్ప ఏ దేవుడిని ప్రార్థన చేయకూడదు, ఏ మానవుని సలహా అడగకూడదు. రాజుగారికి రావాలన్న శాస్త్రాన్ని ధిక్కరించినటువంటి వాడికి ఏ శిక్ష? సింహాల బొమ్మలో పడవేయబడ్డ దానియేలు సింహాలకు భయపడలేదు. రాజుగారి శాసనానికి భయపడ్డ రాజుగారి ఇవ్వడండి ప్రార్థన చేయించుకోవటానికి. ప్రార్థన చేసి అయ్యో నాకు బాధ్యత చెప్పుకున్న రాజు కూడా మానవుడే కదా, ఆయన కూడా నాలాంటి వాడిని కదా. కాకపోతే క్రెడిట్ ఉంటుంది, రాజు వస్త్రాలు ఉంటుంది, చచ్చిపోతే సమాధి కదా, నేను ఎక్కడికి వెళ్తాను, రాజు కూడా అక్కడికి వెళ్ళాలి అని దానియేలు భయపడలేదు. దానియేలు సింహాలలో పడేశారు. ఆయన చుట్టూ కూడా సింహాలు ఉన్నాయి, మధ్యలో దానియేలు ఉన్నాడు. రాజాలకు భయపడకుండా దేవునికి భయపడి ప్రార్థిస్తున్నటువంటి దానియేలును చూసి సింహాలు కూడా ఏం చేస్తామా, ఏం చేస్తారు? అవి కూడా మోకరించి ప్రార్థన చేస్తాయి. క్రూర జంతువులు సైతము దేవుడు ప్రార్థన చేయడానికి వంచినటువంటి దేవుడు గొప్ప దేవుడు. కానీ మానవ జీవితంలో జడించడం, భయపడటం సహజమే. ఎవరికి భయపడాలి? మన ప్రాణాన్ని ఇచ్చి ఈ ప్రాణం పోయిన తర్వాత పలు రాజ్యాన్ని చేర్చుకునేటటువంటి దేవుడికి మనము భయపడాలి. రెండవ పాఠంలో మనం చూసాం యోసేపు గురించి. ఆయన కూడా భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? తన ప్రధానం చేయబడినటువంటి ఆ మరియమ్మ గారు కల్పన ముందే గర్భిణి అయిపోయింది, గర్భిణి వచ్చేసింది. అది అవమానకరంగా భావించాడు యోసేపు. మంచివాడు యోసేపు, నీతిమంతుడు, మంచివాడు, పొట్టడేవాడు కాదు, జగడమాడేవాడు కాదు. ఆయన కూడా భక్తి కలిగిన వాడే, దేవుని నమ్ముకున్న వాడే యోసేపు. కానీ భక్తి చిక్కు వచ్చింది. ఏంటంటే ఆయన గర్భవతిగా ఉంది. పెళ్ళిగాక ముందే గర్భవతిగా ఉన్నట్టు ఈమెను పెళ్లి చేసుకుంటే నేను అవమానం పడుతాను, నా నిజాయితీ అంతా పోతుంది అనేటటువంటి భయము ఆయనకు కలిగింది. నీతిమంతుడు కావచ్చు, భక్తి కలిగేవాడు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, మనం కూడా క్రైస్తవులు కావచ్చు, గుడి కూర్చోడు కావచ్చు. అప్పుడప్పుడు కొన్ని అనుమానాలు, కొన్ని ఇబ్బందుల వలన మనం కూడా భయపడుతూ ఉంటాం. దేవతతో ప్రత్యక్షమై యోసేపు నువ్వు అనుమాన పడవులే, మరియమ్మ గర్భవతి అయింది, దేనివల్ల అనుకున్నావు? పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భంలో ధరించింది. పుట్టబోవు బిడ్డకు నీవు యేసుని పేరు పెట్టు, ఇమ్మానుయేలు పేరు పెట్టు. భయమంతా పోయి యేసేపు వెంటనే మరియమ్మను చేర్చుకున్నాడు. ఆమె ప్రశ్నించే వాళ్ళు దూరంగానే ఉన్నాడట యేసేపు. ఆమె ముట్టుకోలేదు యేసేపు. ఆమె డెలివరీ అయిన తర్వాత, ప్రసవించిన తర్వాత, పేరు పెట్టిన తర్వాత మన కొంతమంది బిడ్డలు తనకు పుట్టారని చెప్పి బైబిల్లో చదువుతూ ఉంటాము. కనుక 11 మాసాలు దేవుడు మమ్మల్ని కాపాడాడు. అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు వచ్చినాయి మనకి. అయినా కూడా దేవుడు మనల్ని గట్టెక్కించాడు. ఈ చివరి నెలకు తీసుకొచ్చాడు ఆయన. ఇది ముగించుకుంటే 10 సంవత్సరం వచ్చేస్తుంది మనకి.
సంవత్సరం అంతా కూడా మనకి దేవుడి ఆశీర్వాదాలు మనకు కావాలి. యెహోషువను ధైర్యపరిచిన దేవుడు, యేషోపును ధైర్యపరిచిన దేవుడు, శబ్దక విషయ పెద్దవాళ్ళను ధైర్యపరిచిన దేవుడు, దానియేలును ధైర్యపరిచిన దేవుడు. ఈనాడు మనల్ని ధైర్యపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రహ్లాదుగానే రాజుగారు వచ్చాడు దానియేలు. ఆ రాత్రంతా మొత్తం పట్టుకెళ్ళి పెద్ద వచ్చినాడు చదవకండి. ఆ రాత్రంతా దానియేలుని సింహాలపట్ల పడవేయించాను అని ఆ రాజుగారు తెల్లవారు కొట్టుకుంటూనే ఉన్నాడు. నిజంగా ఉన్నా తెల్లవారుతుండగా గబగబా వెళ్ళి ఆ సింహాల దగ్గరికి, దానియేలు నీవు ఇంకా బతికే ఉన్నావా? ఆ సింహాన్ని ఏమి చేయలేదా? నిన్ను చంపేయలేదా? నిన్ను తెలియలేదా అన్నప్పుడు దానియేలు అంటున్నాడు, లేదు రాజా, లేదు రాజా, నన్నేమీ చేయలేదు. అప్పుడు అన్నాడు ఆ తల్లిస్తున్న రాజు అన్నాడు, దానియేలు నువ్వు నన్ను దేవుడు గొప్ప దేవుడు, భయమనే గుర్తులో నుండి నిన్ను విడుదల చేసిన దేవుడు నీ గొప్ప దేవుడు. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. ఇంకొక మాట చెప్పుకొని మనం ముగించేసుకున్నాం. ఆదికాండము 22వ అధ్యాయము తీరుసారి ముగించేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం చదువు. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చేయకము. 11వ వచనం 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి, యెహోవా దూత పరలోకము నుండి చదవాలి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహాము అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనేమీ చేయకుము, నీకు అక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. ఇందువలన నాకు కనబడుచున్నది, ఇందువలన నాకు కనబడుచున్నది. ఎందువలన నీకు పక్కగా ఒక కుమారుని సాధన మలిపడానికి నీవు ఎందుకాలం లేదు కనుక నీవు నాకు భయపడు వాడని ఎందువలన నాకు చూపించున్నది. ఎంతో సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడు. సాక్ష్యం అబ్రహాము గురించి, నీవు దేవునికి భయపడు వాడు అయ్యా. ఒకే ఒక కొడుకుని బలిపడానికి భయపడలేదు అబ్రహాము. ఎందుకంటే వాళ్ళు ఏం తయారు ఇచ్చావు, మరి బలి అంటున్నావు, ఏంటి నాకు పరీక్ష అని నమ్మేది అబ్రహాము. నీతిమంతుడు, బలిపీఠం కట్టి ప్రార్థన చేసినటువంటి వాడు, అనేక మందికి ఆయన భోజనం పెట్టేటువంటి వాడు, దాతృత్వ కలిగి దశమ భాగాన్ని కానుకిచ్చినటువంటి వాడు అబ్రహాము. ఎందుకు పట్టించుకోలేదు? అటువంటి అబ్రహాము దేవుడు పరీక్ష పెట్టాడు. ఎక్కడన్నాడు? బలి మోరియా దేశానికి వీళ్ళు, ఆ మోరియా దేశంలో ఒక కొండ వస్తుంది, ఆ కొండ మీద నాకు బలి ఉన్నాడు. గాలి మీద కూర్చొని పెట్టుకుని అబ్రహాము ఇస్సాకును నడిపించుకుంటూ మోరియా దేశానికి ఎట్లా వెళ్ళాడని 3 రోజులు పెట్టింది ప్రయాణం. ఆ కొండ ఎక్కి ఆ కట్టెలు పేర్చి దాని మీద ఇస్సాకును పొడుగు పెట్టి కత్తెత్తాడు బలిపీఠానికి. వెంటనే పరలోకం నుండి దేవత చేతులు పట్టుకుని అబ్రహామా నీ కుమారుడు ఒకే కుమారుడు అబ్రహాము ఇస్సాకును బలి. ఎంత గొప్ప విశ్వాసాన్ని, ఎంత నమ్మకత్వాన్ని, దేవునికి భయపడి జీవితాలు కలుగుతున్న నీవు ఎంత గొప్పవాడు అయ్యా. నీలో ఎంత నిజాయితీ ఉంది, ఎంత గొప్ప మనసు ఉంది అన్నటువంటి మాటలు ఆదికాండంలో మనం చూస్తున్నాం.
గొప్ప దీవులు పొందినటువంటి అబ్రహాం. అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకత్వం మనం కలిగి ఉంటే భయం మనలో కాదు. భయం వస్తూ ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి సైతాన్ని మనల్ని శోధిస్తూ ఉంటుంది, భయపెడుతూ ఉంటారు. సంవత్సరాంతానికి వచ్చేసాం మనం, పండుగ చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం మనం. ఇంకా 16-17 రోజుల్లో ఈ నెల కూడా అయిపోతుంది. ఈ మధ్యలో పండుగ అయిపోతుంది. కనుక యెహోషువకు ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం, ఏ సేవకున్నటువంటి గొప్ప విశ్వాసం, శద్రక విషయ పెద్దకున్నటువంటి విశ్వాసం, దాన్ని ఎదుర్కొన్నటువంటి ఆ విశ్వాసం, చివరిగా అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం. భయపడే జీవితం లేదు. గుప్పిట్లో ఉండకూడదు మనం. ఈ గుప్పిట్లో ఉండిపోయాం అనుకోండి, మనకు రక్షణ లేదు, మనకి వీడియోలు లేదు, మనకి విమోచన లేదు, పరలోక రాజ్యంలో స్థానం లేదు. ఈ గుప్పిట్లో నుండి ఈ భయాన్ని ఓడించి దేవుని పక్షంగా రాగలిగినప్పుడు దేవుడు మనకన్నీ కూడా చేయాలి. అపజయం లేదు. అలా జయకరమైన జీవితం మనం పొందటానికి ఆ గొప్ప దేవుడు, సర్వశక్తికరమైన దేవుడు సహాయం చేసి ఆదరించి ఈ 2 ఆదివారాలు మన ముందు 2 ఆదివారాలు కూడా చక్కగా జరిగించుకుంటాను. పండుగ గొప్ప జరిగించుకుంటానికి 5 ఆరోగ్యాలతో మళ్ళా మనం నూతన సంవత్సరం అడుగు పెట్టి దేవునికి విధేయముగా ఆయన గొప్పలో ఎదుగుదల కలిగిన వారిని ఉండాలని మీ అందరికీ నేను ప్రభునామంలో మనం చేస్తూ ఈ మాటలన్నీ మీ ముందు ఉంచుతాం. మరి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, దీవెనలు, నూతన సంవత్సరపు శుభాకాంక్షలు, దీవెనలు మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నా. దేవుడు ఈ కొద్ది మాటలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, చక్రవర్తి గారిని ఆయన కుటుంబాన్ని, అలజ్ఞాన గారిని ఆయన కుటుంబాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుంటాం.